హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీ అందరికి కూడా అంటే హెచ్డబ్ల్యూఓ పరీక్ష రాసే ప్రతి ఒక్క హెచ్డబ్ల్యూఓ అభ్యర్థి, డిఎస్సి అభ్యర్థి మరియు డిప్యూటీ డిఓ మరియు టెట్ అభ్యర్థులకు కూడా ముందుగానే శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఒక అడుగు ముందుకేసి సిలబస్ను కంప్లీట్ చేసుకొని పరీక్షలు రాస్తున్నారు, మంచి మార్కులు సాధిస్తున్నారు, వేల మంది రాస్తున్నారు. మీరు ఇంకా రాయకపోతే కూడా మంచి అవకాశం, మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. కొత్తవారు ఒకసారి రాసుకోవచ్చు, కోర్స్ కొన్నవారు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇంకా 11 యూనిట్లు ఉంటాయి. పేపర్ అందరూ కూడా స్టాండర్డ్గా ఉంది. అంటే ఆ స్టాండర్డ్ మనం ఎదుర్కొంటేనే టీఎస్పీఎస్సీ వచ్చే మోడల్ను మనం ఈజీగా ఎదుర్కోగలం. మళ్ళీ ఇంకా పరీక్షలు రాయాలనుకుంటే డే బై డే అనేటువంటిది మనకు ప్రశ్నాపత్రం ఉంటుంది. మీరు సింపుల్గా హెచ్డబ్ల్యూఓ కోర్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు మొదటి హెచ్డబ్ల్యూఓ పేపర్ 2 సంబంధించి ఫ్రీ సెక్షన్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేయవచ్చు. ఇక్కడ పేపర్ ఆల్రెడీ చాప్టర్ 1 సాంఘిక న్యాయంగా విద్య, దాంట్లో విద్యా హక్కు చట్టము, దాంట్లో ఉమ్మడి జాబితాగా విద్య, మరియు అదేవిధంగా ఆర్టికల్స్, అదేవిధంగా ప్రాథమిక హక్కులు, విధులు, ప్రవేశిక పైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చాలామంది రాస్తున్నారు, ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. మళ్ళీ డే బై డే ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది మనం ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో మన చాట్ బాక్స్లో పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా ప్రిపేర్ కాండి. మరొక విషయం, క్లాస్ విన్న వాళ్ళకు వినని వాళ్ళకు ఎంత తేడా ఉంది అర్థం చేసుకోండి. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా క్లాస్ విని ఒక కాన్సెప్ట్ ఏర్పరచుకొని ప్రశ్న ఎట్లొచ్చినా చేయగలిగే దమ్ము ధైర్యాన్ని తెచ్చుకుంటే కనుక మనం ఈజీగా ఉద్యోగాన్ని సాధించగలం. ఎందుకంటే మొదటి ఉద్యోగం మీరు సాధించబోతున్నారు. దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు, విద్యా దృక్పథాలకు సంబంధించి ఉద్యోగం సాధించే ప్రతి ఒక్కరు కూడా ఎన్నుకుంటున్నటువంటి కోర్సు. ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్టుల కలయిక, కాబట్టి మీకు ఉద్యోగ సాధనలో ఖచ్చితంగా ఈ కోర్సు ఉపయోగపడుతుంది. సైకాలజీ అయితే మీకు చెప్పనక్కర్లేదు. చాలామంది అద్భుతంగా క్లాసులు విని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు, ప్రశ్నలు చేస్తున్నారు. మరియు ఆంధ్రప్రదేశ్ వారికి విద్యా దృక్పథాలు సైకాలజీ ఒకే కోర్స్. మరి సైకాలజీ పుస్తకం పెట్టుకోండి, పర్స్పెక్టివ్స్ పుస్తకం తీసుకోండి. అద్భుతంగా ఉంటాయి పుస్తకాలు. మళ్ళీ ఎటువైపు చూడాల్సిన అవసరం లేదు. సమగ్రంగా మీకు ప్రాక్టీస్ బిట్స్ సైకాలజీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇప్పుడు మీరు నాతో పాటు పెన్ను పేపర్ పట్టుకుని మీరు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. 20 మార్కులకు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో యథావిధిగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్, చర్చించబోయే టాపిక్, ప్రశ్నలు చేయబోయే టాపిక్ పెరుగుదల, వికాసము మరియు దశలు. ఎప్పటికి కూడా ప్రశ్నలు దశలపైన వస్తూనే ఉన్నాయి. మరి సూత్రాలపైన ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పేపర్ కనుక చేస్తే మీరు అద్భుతంగా సక్సెస్ అవుతారు. మీ లోటుపాట్లు ఏంటో తెలుస్తాయి. మరి మొదటి ప్రశ్న, కింది వానిలో వికాసానికి సంబంధించి సరైన భావన కానిది అన్నాడు. ప్రశ్నను బాగా అర్థం చేసుకోవడంలోనే తెలివి దాగుంది. మరి సరైన భావన కానిది అంటే 3 తప్పున్నాయి, 1 కరెక్ట్ ఉంది. మొదటి ఆప్షన్, వికాసం సమగ్రమైనది అంటే కాంప్రహెన్సివ్, సంకీర్ణమైనది అంటే అనేక అంశాల కలయిక మరియు విస్తృతమైనది. 3 కూడా ఒకే మీనింగ్ ఉంది. మరి ఇది కరెక్టా కాదా మీరు ఆలోచించి పెట్టుకోండి. వికాసం గుణాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది. ఇది కరెక్టే. ఎందుకంటే పెరుగుదల, వికాసాలు 2 జెయింట్. కానీ వికాసంలో భాగము పెరుగుదల. మరి వికాసంలో భాగము పెరుగుదల అన్నప్పుడు పెరుగుదల పరిమాణాత్మకమైంది, వికాసం గుణాత్మకమైంది. కాబట్టి వికాసంలో 2 అంశాలు దాగి ఉంటాయి. ఇది కరెక్ట్. వికాసము పెరుగుదలలో అంతర్భాగం కాదు. మరి నిజమే, వికాసము పెరుగుదలలో అంతర్భాగం కాదు. పెరుగుదల వికాసంలో అంతర్భాగం, పెరుగుదల వికాసంలో అంతర్భాగం. వికాసం పెద్దది, పెరుగుదల చిన్నది. మరి వికాసం ప్రత్యేకాంశానికి పరిమితమై ఉంటుంది. ఇక్కడ నా ప్రశ్న ఏమిటయ్యా అంటే 4 సరైన భావన కానిదేది అన్నాడు. కానిదేదంటే ఇక్కడ వికాసం ప్రత్యేకాంశానికి పరిమితమై ఉంటుందని కానిది. ఎందుకంటే వికాసము ప్రత్యేకమైనది కాదు, పెరుగుదల ప్రత్యేకము. ఎందుకంటే ఏదో ఒక దశలో ఆగిపోతుంది కాబట్టి అది స్పెషల్, అది ప్రత్యేకము. అదే వికాసం అనేటువంటిది సమగ్రము, జీవితాంతం అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కింది వానిలో సరైన భావన కానిదన్నప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రశ్నను బాగా అర్థం చేసుకోవడంలోనే మన యొక్క లాజిక్ దాగి ఉంటుంది. మరి 2వ ప్రశ్న తీసుకుంటే, చిన్నప్పటి నుండి ఎప్పుడు శాంతంగా ఉండే ప్రశాంతి ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో ఉద్యోగ లో తన పేరు లేకపోవడంతో
మొదటిసారిగా విపరీతమైన కోపము, చిరాకు, అసహనం ప్రదర్శిస్తుంది. దీనిని బలపరిచే వికాస నియమం ఏది అన్నాడు. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రిజల్ట్ రాగానే చిరాకు, కోపం, ఈ బతికింతే నేను ఏం చేయగలను, నా వల్ల కాదు అని అటు ప్రభుత్వంపై, ఇటు తల్లిదండ్రులపై, ఇటు మిత్రులపై, పుస్తకాలపై, కోచింగ్పై చిరాకును, అసహనాన్ని ప్రదర్శిస్తుంది. మరి దీన్ని బలపరిచే నియమం ఏది అంటున్నాడు. చూడండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు. వికాసం ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది. వికాసం పరస్పర చర్య అంటున్నాడు. దీంట్లో రైట్ ఆన్సర్ కనుక తీసుకుంటే, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయంటే మనం ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నాం, ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడట్లేదు, కాబట్టి ఇది తప్పు. వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు. అవును, శైశవ దశ, పూర్వ బాల్య, ఉత్తర బాల్య, యవనారంభ, కౌమార దశలో చూస్తే రకరకాల దశల్లో మన ఉద్వేగాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. దానికంటే ముందుగా వికాసం ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది అంటే వికాసం క్రమానుగతమైంది. దానికి మరొక పేరు ఇచ్చాడు. ఇక్కడ క్రమానం గురించి ఇక్కడ కూడా ఉదాహరణలో ఇవ్వలేదు. మరియు వికాసం ఒక పరస్పర చర్య అంటే ఎవరైనా సహకరించినా వారిని ఉపయోగించుకొని మనం డెవలప్ అయితే అది ఆ నియమం తెలియజేస్తుంది. కాబట్టి సరైన ఆన్సర్ వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు. మరి మూడో ప్రశ్న తీసుకుంటే, ఈ క్రింది దశల్లో కనిపించే లక్షణాలకు సంబంధించి సరికానిది ఏది? సరికానిది ఏది? విచారణ దశని పూర్వ బాల దశను పిలుస్తారు, ముద్దు మాటల దశని శైశవ దశను పిలుస్తారు, అనుకరణ దశని ఉత్తర బాల దశ అని పిలుస్తారు, పుట్టక ముందు 2 వారాల శిశువును నవజాత శిశువు అని పిలుస్తారు. విచారణ దశ, విచారము కాదు, విచారణ. విచారణ అంటే ఎంక్వైరీ అని పూర్వ బాల దశను పిలుస్తారు, కరెక్ట్. ముద్దు మాట దశ అని శైశవ దశను పిలుస్తారు, కరెక్ట్. 0 నుంచి 2 సంవత్సరాల పిల్లలు ముద్దుగా మాట్లాడతారు కాబట్టి అది ముద్దు మాటల దశ. మరి అనుకరణ దశ, అనుసరణ దశ అంటే అది ఉత్తర బాల్య దశ. మరి ఇది సరికానిది. పుట్టక ముందు 2 వారాల శిశువును నవజాత శిశువు అని పిలుస్తారు అంటున్నాడు. పుట్టక ముందు 2 వారాల శిశువుని జైగోట్ దశ అంటారు. మరి పుట్టిన తర్వాత 2 వారాల శిశువుని నవజాత శిశువు అని పిలుస్తారు. కాబట్టి రైట్ ఆన్సర్ అనేది 4వది అని గుర్తుపెట్టుకోవాలి. పరీక్షకు బాగా చదివితే ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం వస్తుంది, చదవకపోతే మార్కులు తక్కువగా వచ్చి ఉద్యోగం పోతుంది అని చదువుకు మార్కులకు సంబంధం ఉంటుందని నమ్మే వికాస నియమం. అడ్వర్టైజ్మెంట్ పెరిగితే సేల్స్ పెరుగుతాయి, వేగం పెరిగితే కాలం తగ్గుతుంది, చెట్లను పెంచితే వర్షపాతం అనేటువంటి పెరుగుతుంది. అంటే ఒకటి మరొక దానిపై ఆధారపడి ఉండే నియమము మీకు ఇప్పటికే అర్థమైపోయింది. వికాసం ఒక పరస్పర చర్యనా? కాదు. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుందా? వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు. వికాసం సంచితమైంది. సంచితం ఏదైనా ఒక మార్పు హఠాత్తుగా సంభవించినట్టు అనిపించినా అది హఠాత్తు మార్పు కాదు, దాని వెనక అనేక దశలలో జరిగిన మార్పుల యొక్క ఫలితమే సంచితం. భూకంపం వచ్చినా, వర్షం వచ్చినా మనం హఠాత్తుగా అనుకుంటాం, కానీ కాదు అని తెలిపే కాన్సెప్టే సంచితం. ఇక్కడ వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు అనే కాన్సెప్ట్కు సంబంధించింది కాదు. ఇక్కడ వికాసం పరస్పర సంబంధంగా అంటే ఒకటి మరొక దానిపై ఆధారపడుతుంది. కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో అనువంశికతకు సంబంధించి సరికాని ప్రవచనం. మీరు చూస్తూ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తే మాకు ఇంకా మీ పైన లైక్ పెరిగి ఇంకా ఇలాంటి ప్రశ్నలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అనువంశికతకు సంబంధించి సంయుక్త బీజం సైటోప్లాజం అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది. రెండవది 23వ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగ నిర్ధారణ అవుతుంది. పుట్టబోయేది ఆడ, పుట్టబోయేది మగ శిశువు అనేది తండ్రి క్రోమోజోమ్లపై ఆధారపడుతుంది. మరియు 4వది మానవ శరీరంలో క్రోమోజోమ్ సంఖ్య 46 జతలు అన్నాడు. మరి ఇక్కడ చూస్తే సంయుక్త బీజం సైటోప్లాజం అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది. 100% కరెక్ట్ ఆన్సర్ పుస్తకాల్లో ఉంది. కాబట్టి 23వ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగ నిర్ధారణ జరుగుతుంది. మరి 22 సమరూపకంగా ఉంటాయి, 23 మాత్రమే వైరుధ్యంగా విభిన్నంగా ఉంటాయి. XX అయితే అమ్మాయి, XY అయితే అబ్బాయి. మరి పుట్టబోయేది ఆడ శిశువా మగ శిశువా అనేది
తండ్రి వల్ల డిసైడ్ అవుతుంది. తల్లి వల్ల ఎప్పుడూ కూడా ఎక్సే వస్తుంది, కానీ తండ్రి వల్ల మాత్రమే ఎక్స్లలో వైలలో ఎక్స్ వస్తే ఆడ శిశువు, వై వస్తే మగ శిశువు. అందుకే పల్లెటూర్లలో అంటుంటారు, నీకు ఎప్పుడు ఆడపిల్లలే పుడుతుంటారు కాబట్టి నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటాడు ఈ అబ్బాయి. కానీ చేసుకోవాల్సింది ఇతను కాదు, గుర్తుపెట్టుకోవాలి. మరి మానవ శరీరంలో క్రోమోజోముల సంఖ్య 23 జతలండి, 46 జతలు కాదు. కాబట్టి ప్రశ్నను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. టెట్ పరీక్షలో విద్యార్థులు ముందుగా తమకు నచ్చిన సైకాలజీ సబ్జెక్టును ప్రారంభించి తర్వాత రాని తెలివని కొత్త సబ్జెక్టును సాధించడం చేస్తారు. అయితే వారు అనుసరిస్తున్న వికాస నియమం ఏది? మరి సీక్వెన్స్ను పాటిస్తున్నారా? కాదు. ఎలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి 150 మార్కుల వరకు వరుసగా పాటిస్తున్నారా? లేదు. సులభం నుంచి జటిలమా, నిర్దిష్టం నుంచి సాధారణమా, సాధారణం నుంచి నిర్దిష్టమా? అప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యనే ఆలోచిస్తారు. సాధారణం అంటే మొత్తము, నిర్దిష్టం అంటే కొంత. మరి ఆ కాన్సెప్ట్ కాదు. కాబట్టి సులభం నుంచి జటిలం. సింపుల్ ప్రశ్న. పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరమయ్యే కొద్దీ విద్యార్థి వికాసం తగ్గుముఖం పడుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు? చూడండి, ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. గాల్టన్ ఒక కుటుంబం పైన పరిశోధన చేశాడు, వీరు అనువంశికవాది. గోడార్డ్ మార్టిన్ కల్లికాక్ అనే కుటుంబం పైన చేశాడు. గోర్డన్ ఇక్కడ చూస్తే డబ్ల్యూసి బాగే పాఠశాల వసతులకు విద్యార్థి వికాసానికి మధ్య సంబంధం ఉంటుందని చెప్పాడు. ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ గ్రంథ రచయిత. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గోర్డన్ అది గుర్తుపెట్టుకోవాలి. గోర్డన్ ఆన్సర్. మరి గోడార్డ్ మార్టిన్ కల్లికాక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? అనువంశికవాదుల్ని మొత్తం కూడా ఏ కుటుంబం పైన చేశారు? దానికి సంబంధించిన వీడియో పూర్తిగా షార్ట్ కట్ మన యూట్యూబ్లో ఉంది. క్రింది వాళ్ళలో పరిసరవాదులకు సంబంధించి సరికారి చెత. ఫ్రీమన్ అనే వ్యక్తి మిల్డ్రెడ్ రూత్ అనే కవలలపై పరిశోధన చేశాడు. రెండోది స్కోడాక్ పెంపుడు శిశువులపై పరిశోధన చేశాడు. రోమ్ సామ్రాజ్య నిర్మాతలైన రొమ్ములస్ రీమస్లు అడవిలో నక్క మధ్యలో పెరగడం వల్ల వారి అలవాట్లు నక్కను పోలి ఉన్నాయి. మరి వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయి అని చెప్పిన వ్యక్తి డబ్ల్యూసి బాగ్లే. మీకు తెలుసు, ఫ్రీమన్ మిల్డ్రెడ్ రూత్ అనే సమరూపకౌలలో పనిచేశాడు. స్కోడాక్ పెంపుడు శిశువులపై చేశాడు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్కోడాక్ డాగ్ గుర్తుపెట్టు. డాగ్ పెంపుడు శిశువు కాదా? మనం పెంపుడు జంతువు కాదా? ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరి రోమ్ సామ్రాజ్య నిర్మాతలు నక్క మధ్య పెరగలేదండి, తోడేలు మధ్యన పెరిగారు. కాబట్టి వారి నడక, మాట తీరు, వేషధారణ పూర్తిగా తోడేలు పోలి ఉంది. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది థర్డ్ వన్. నెక్స్ట్, యవ్వనారంభ దశకు సంబంధించి కేవలం సరి అయిన ఏకైక ప్రవచనం అంటే ఒకటి మాత్రమే కరెక్ట్గా ఉంది, మిగతా అన్ని కూడా తప్పులుగా ఉన్నాయి. ఈ దశలోనే శిశువు అలైంగిక జీవితం నుండి లైంగిక జీవిగా మారుతాడు. మీరే ఆలోచించండి. రెండోది, ఈ దశ ముందుగా పురుషులలో ప్రారంభమై తర్వాత స్త్రీలలో కాదు. యవ్వనారంభ దశ. యవ్వనం అనేటువంటిది ఎప్పుడూ కానీ ప్యూబర్టిటాస్ అనే పదం నుంచి వచ్చింది. ఇది స్త్రీలలో ముందుగా, పురుషుల్లో తర్వాత. కాబట్టి ఇది కాదు. ఈ దశ ఎక్కువ వ్యవధి తక్కువ మార్పులు. కాదు. తక్కువ వ్యవధి ఎక్కువ మార్పులు గల దశ అంటారు. కాబట్టి ఇది కూడా కాదు. ఈ దశను అల్పవ్యాప్తము, అపరివ్యాప్తము, స్మాల్ ల్యాపింగ్ దశగా పిలుస్తారు. మరి చూడండి ఒక్కసారి, ఈ దశను అతివ్యాప్తము, పరివ్యాప్తం గల దశ, మరి ఓవర్ ల్యాపింగ్ దశగా పిలుస్తారు. కాబట్టి సరైన ఆన్సర్ అనేటువంటిది 1 అని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి స్థితిని ఏమంటారు? వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితిని ఏమని పిలుస్తారు? సింపుల్ లాజిక్ చూడండి. ఉత్సాహము, ఉత్తేజము, ఉద్వేగము, ఉత్సుకత అన్ని కూడా చూడడానికి సేమ్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి స్థితిని ఆయన టచ్ చేయకు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, భయంలో ఉన్నాడు, ఆందోళనలో ఉన్నాడు, చిరాకులో ఉన్నాడు అంటే ఆన్సర్ ఇది ఉద్వేగము అని గుర్తుపెట్టుకోండి. ఇది పాజిటివ్ కాదు, నెగిటివ్. మళ్ళీ ఉద్వేగాలు 2 రకాలు, పాజిటివ్, నెగిటివ్. ఇక్కడ ఆన్సర్ ఉద్వేగం. భాషా వికాస సార్వత్రిక ప్రమాణాలను సూచించిన వారు ఎవరు? ఇటువంటి ప్రశ్నలు నెగ్లెక్ట్ చేస్తారు మీరు. పుస్తకాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి వేజేల్, హాలిడే, డొనాల్డ్, స్కిన్నర్. ఆన్సర్ సింపుల్, వేజేల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? జైలుకు పంపించేటప్పుడు జడ్జి
భగవద్గీతమైన ప్రమాణం చేయమని చెప్తాడు. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. వెజల్. కొంతమంది డాక్టర్ ఇంజెక్షన్ వేసేటప్పుడు భయపడి శరీరం మొత్తం కదిలిస్తారు, కానీ పెద్దగైన తర్వాత తెలివచ్చిన తర్వాత కేవలం చేతును మాత్రమే కదిలిస్తారు. మొదట మొత్తము, తర్వాత కొంత. మొదట శిశువు జ్ఞానేంద్రియాల గురించి మొత్తం నేర్చుకుంటాడు, తర్వాత విడివిడిగా నేర్చుకుంటాడు. మొదట మొత్తము, తర్వాత కొంత అనే కాన్సెప్ట్ ఉంటే అది మీకు తెలుసు సాధారణం నుండి నిర్దిష్టము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొదట శిశువు బంతిని పట్టుకోవడానికి 2 చేతులను ఉపయోగిస్తాడు, తర్వాత పిడికిళ్ళు ఉపయోగిస్తాడు. మొదట శిశువు ముందుకెళ్ళడానికి శరీరాన్ని మొత్తం ఉపయోగించి ముందుకెళ్తాడు, తర్వాత కాళ్ళపైన వెళ్తాడు. డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ అన్నిటికీ చికిత్స చేస్తాడు, కానీ గైనకాలజిస్టు, తర్వాత ఆర్థోపెడిక్, తర్వాత ఎంఎస్ ఇలాంటి వారందరూ కూడా ఒక స్పెషలైజేషన్ను ఎన్నుకుంటారు. కాబట్టి మొత్తము కొంత అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ సాధారణం నుండి నిర్దిష్టము. శిశువు మొదట్లో ప్రతి దానికి ఉత్తేజాన్ని ప్రదర్శించిన తర్వాత ఆనందము, ఆహ్లాదము, అసూయను ప్రదర్శిస్తే ఇది ఏ నియమము? సేమ్ కాన్సెప్ట్. ప్రతి దానికి అక్కడ ఉత్తేజము, తర్వాత కోపం వస్తే కోపం, భయం వస్తే భయం, సంతోషం వస్తే సంతోషం. అంటే ఈ విధంగా విడివిడి ప్రతిస్పందనలు ఏర్పడ్డాయి. మొదట మొత్తానికి ఒకటే, తర్వాత విడివి సేమ్ కాన్సెప్ట్. కాబట్టి అర్థం కావాలని ఆ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆన్సర్ మనకు సాధారణ నుండి నిర్దిష్టం అని గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ప్రశ్న, టీచర్ దంపతులకు జన్మించిన 2 కవల అమ్మాయిల్లో ఒకరు బైపీసీ తీసుకొని డాక్టర్ కాగా వారు ఒకరు ఎంపీసీ తీసుకొని ఇంజనీర్గా స్థిరపడ్డారు. ఇది అనువంశిక నియమాలు గ్రెగర్ మెండల్ ప్రతిపాదించినవి. 3 ఉంటాయి: సారూప్య, వైవిధ్య, ప్రతిగమన. చూడండి, టీచర్ దంపతులు 2 కూడా, కానీ వారికి పుట్టిన పిల్లలు వేర్వేరు కోర్సులు ఎన్నుకున్నారు. మరి మంచి మామిడి చెట్టు, తీపినిచ్చే మామిడి చెట్టుకు పుల్లటి మరియు తీపి పండ్లైతే, మంచి అందమైన జంటకు ఒకరు నల్లగా ఒకరు తెల్లగా పుడితే, మరి ఇక్కడ ఎన్నుకోవాల్సినటువంటి ఆప్షన్ సింపుల్. సారూప్య కాదు, సేమ్ కాదు, ప్రతిగమన అంటే వెనక్కి పోయే సూత్రము, మరి వైవిధ్య సూత్రము. ఆన్సర్ డిఫరెంట్గా ఎన్నుకున్నారు. కాబట్టి మరి కింది వాన్లో జనన పూర్వక దశలో లేని ఉపదశ. జనన పూర్వక దశ 3: జైగోట్, ఫీటస్, ఎంబ్రియో. 3 దశలు. పుట్టిన తర్వాత మనకు శైశవ దశ, పూర్వ బాల్య, ఉత్తర బాల్య, యవ్వనారంభ, కౌమార. ఇక్కడ జనన పూర్వక దశలో నేను పేర్లు మార్చిచ్చాను. మరి సింబల్ ఏం తెలియకపోతే నవజాత శిశువు అంటున్నాను. నవజాత శిశువు అంటే పుట్టిన తర్వాత 2 వారాల వరకు ఉన్న శిశువుని నవజాత శిశువు అంటారు. ఇది అంకురోత్పత్తి దశ, భ్రూణ దశ, గర్భస్థ పిండ దశ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి దశలు అని గుర్తుపెట్టుకోవాలి. కింది నియమాల్లో ఏది వికాస నియమం కాదు? చూడండి, ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటాయి. నియమాలన్నీ నేర్చుకున్నప్పటికీ కూడా, ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నప్పటికీ కూడా కాదు అన్నప్పుడు వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉంటుంది. వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు. వికాసం క్రమానుగతమైనది. వికాసం 2 నిర్దేశక పోకడలో ఉంటుంది. అవును, వికాసం 2 నిర్దేశక పోకడలో ఉంటుంది. శిరోపాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ వికాసం. ఇది కరెక్టే ఉంది. వికాసం క్రమానుగతమైంది. అవును, సీక్వెన్స్ను పాటిస్తుంది. ఇది ఉంది. వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు, అంటే అంచనా వేయవచ్చు, ఊహించవచ్చు. కరెక్టే. మరి వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు, కానీ ఉంటుంది అన్నాడు ఇక్కడ. కాబట్టి మనము ప్రశ్నను టెన్షన్లో చివరి వరకు ఆప్షన్లు చదవం, ప్రశ్న చదవం. కాబట్టి సమస్య, ఉపాధ్యాయునిచే దండించబడిన ఉదయ్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవడానికి సర్కస్కి వెళ్ళి శాంతపరుచుకున్నాడు. ఇక్కడ ఉపయోగించబడ్డ భావన అంటే కూల్ అయ్యాడు, శాంతం, రిలాక్స్ అయ్యాడు, డైవర్ట్ అయ్యాడు. మరి ఇది మనకు ఉత్తర బాల్య దశలో ఉంటుంది, అందరికీ తెలుసు. మరి దీన్ని ఏమంటారు? చూడండి, నెగిటివ్ కెథార్సిసా, రిలాక్స్ కెథార్సిసా, పీస్ కెథార్సిసా, ఉద్వేగ కెథార్సిసా? అంటే సింపుల్, ఇది ఉద్వేగ కెథార్సిస్ అనేటువంటిది లక్షణం. మరి ఇవి మనకు ఉన్నటువంటి ప్రశ్నల్లో మనం చివరిగా మాట్లాడుకుంటున్నాం. ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆటల గురించి పుస్తకంలో ఉంది. ఒకరి బదులుగా ఒకరు ఆట. నాకు రన్నింగ్ చేయడానికి వస్తలేదు, నువ్వు బైరన్నర్గా ఉండు. నేను ఆడలేను, కానీ నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు బెట్టు కట్టి నువ్వు ఆడు. ఒకరికి బదులుగా ఆడే ఆట. ఏ ఆట?
పోటీ క్రీడ, సరోగేట్ క్రీడ, అన్వేషణాత్మక క్రీడ, చలనాత్మక క్రీడ. ఈ పదం డిఫరెంట్గా ఉంది. సరోగేట్ క్రీడ. ఏదండి సరోగేట్ క్రీడ. మరి నెక్స్ట్ ప్రశ్న, కౌమార దశకు చెందని ఏకైక ప్రవచనం. చెందిన కాదు, చెందని అన్నాడు. సింపుల్ లాజిక్. మరి దీని సందిగ్ధ వయసు, కిషోర ప్రాయ వయస్సు. ఈ దశ తల్లిదండ్రులను భయభ్రాంతులను కలిగించే దశ. ఈ దశను సంధి దశగా కూడా పిలుస్తారు. ఉద్వేగ స్థిరత్వంతో కూడుకున్న దశ. ప్రశ్నను బాగా అర్థం చేసుకోవాలి. సందిగ్ధ వయసు కరెక్ట్, కిషోర ప్రాయ దశ కరెక్ట్. ఇది తల్లిదండ్రులకు భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయాలు అచంచలమైనవి. చాలా చంచల స్వభావంతో ఉంటారు. గంటకు నిర్ణయాన్ని మారుస్తుంటారు. వారి ఆలోచన, రూపము, ఆలోచన ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఉద్వేగాలన్నీ కూడా. సంధి దశ, మరి దీన్ని పునాది దశ, సంధి దశ అని కూడా అంటారు. మరి ఇక్కడ ఉద్వేగ అస్థిరత్వం ఉండాలి. ఇక్కడ స్థిరత్వం కాదు, ఉద్వేగ అస్థిరత్వంతో కూడుకున్న దశ. కాబట్టి ఇది దాని యొక్క లక్షణం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మరి క్రింది అనువంశికతవాదుల్లో వారు పరిశోధన చేసిన కుటుంబాల పరిగణంగా సరికాని జత డగ్డేల్ జూక్స్ అనే కుటుంబం అని చేశాడు. కరెక్టే. డగ్డేల్, డేల్ అంటే డల్, డల్గా ఉన్నప్పుడు జోక్స్ వేయాలి. క్లియర్. గోడాడ్ మార్టిన్ కల్లికాక్. ఇంతకుముందు గోర్డన్, ఇక్కడ గోడాడ్ మార్టిన్ కల్లికాక్. చూడండి, గొడవ కల్లి తాగితే మనకు గొడవ వస్తుంది అని గుర్తుపెట్టాడు. కరెక్టే, కళ్ళు తాగితే గొడవలు అవుతాయి. మార్టిన్ కల్లికాక్. విన్షిప్ ఎడ్వర్డ్ అనే కుటుంబం పని చేశాడు. పిల్లగాడు ఏడ్చాడు అనుకోండి, షిప్ బొమ్మను ఇవ్వండి. షిప్ బొమ్మను విన్ను కాకపోతే మీరు ఏడ్చారని గుర్తుపెట్టుకోండి దయచేసి. మరి గాల్టన్ ఆయన రాయల్ సొసైటీ మెంబర్స్ పైన చేశాడు. కోల్బర్గ్ పైన కాదు, కోల్బర్గ్ నైతిక వికాస దశల పైన చేశాడు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవి 20 క్వశ్చన్లు. మీకు ఎన్ని వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరియు అంతేకాకుండా మీరందరూ కూడా ఫాలో కండి మన ఛానల్ని. ఇంకా చాలా ప్రశ్నలు, విద్యా దృక్పథాల ప్రశ్నలు, HWO ప్రశ్నలు అన్నీ కూడా రావడం జరుగుతుంది. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. ఖచ్చితంగా మీరు HWO ఎగ్జామ్స్ రాయండి. ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఇంకా చాలా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తాం. ఆల్ ద బెస్ట్.